నమస్తే ఓర్గలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఢిల్లీ పోలీసులు నోటీసు ఇచ్చారంట. ఉన్న ఏజెన్సీలు చాలా ఉన్నట్లు ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కూడా వాడుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. బీజేపీ అధినేత అమిత్ షా తెలంగాణలో ప్రచారానికి వచ్చిన సందర్భంలో రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు. ఈ వీడియోను డీప్ ఫేక్ చేశారని, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల రిజర్వేషన్ను రద్దు చేసినట్లుగా అమిత్ షా అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు, వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇది డీప్ ఫేక్ వీడియో అంటూ ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్ కేంద్రంగా ఢిల్లీ పోలీసులు ఈసీకి కంప్లైంట్ చేసింది. సోషల్ మీడియాలో అమిత్ షా రిజర్వేషన్ రద్దుకు సంబంధించి వీడియోలు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి రిలీజ్ అయ్యాయంటూ ఢిల్లీ పోలీసులు ఏకంగా హడావిడిగా హైదరాబాద్ వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయిన గాంధీ భవన్ కు వెళ్లి నోటీసులు ఇచ్చారని ఆయన తెలిపారు. మిత్రులారా, ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ను గెలిపించాలని ఆదేశిస్తే నమస్కారాలు. ఈ సభని సమావేశాన్ని విజయవంతం చేసినందుకు పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే 25 పార్లమెంటు నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని గెలిపించింది. కానీ కర్ణాటక రాష్ట్రానికి ఇచ్చిన కేంద్ర మంత్రి పదవి, कैबिनेट रैंक मिनिस्टर आप लोगों को दिए. कर्नाटक आज आपके लोग बोल रहे खड़गे जी को इतना बड़ा मौका दिए, ये सर साथ खड़े रहकर मोदी जी को हराएंगे. श्री रेवंत रेड्डी सर पलट के जवाब देने वाले हैं. ಈ ಮತಕ್ಷೇತ್ರದ ವತಿಯಿಂದ, ಈ ಜಿಲ್ಲೆ ವತಿಯಿಂದ ಹಾಗೂ ನನ್ನ ವತಿಯಿಂದ ತುಂಬಾ ಹೃದಯದ ಸ್ವಾಗತವನ್ನು ನೀಡುತ್ತೇನೆ. కేసీఆర్ ప్రస్థానం ఎక్కడ మొదలైందో అక్కడికే చేరుకుందని చెప్పారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న ఒక్కడితో ఉద్యమం మొదలు పెట్టాలని చెప్పే కేసీఆర్ ఇప్పుడు ఒంటరిగానే మిగిలారని అన్నారు. కేసీఆర్ వెంట ఉద్యమకారులు ఎవరు లేరని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి దింపుడు కళ్యంగా ఉందని, ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదని అని తెలిపారు. వరంగల్లో తీర్మాన్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ అన్ని స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి బీజేపీ మెప్పి పొందేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అవినీతి పరులను బీజేపీలోకి పంపిందే కేసీఆర్ అని తీర్మాన్ మల్లన్న అన్నారు. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆర్యూరి రమేష్ కు కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. తమ సర్వేలో కడియం కావ్య అత్యధిక మెజారిటీతో గెలవబోతుందని అన్నారు. అలాగే బీఎస్పీ నాయకులు వాళ్ళందరూ, అలాగే శంకర్, జనగాని శంకర్, చెరుకు సందీప్, 950 కుట్లు, పాలాడుగుల అనిల్, నివాస్, సీనానా మొత్తం నోట్ల రద్దు 2016 ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం రక్షించబడాలన్నా, కాపాడబడాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి వరంగల్లో ఉన్నటువంటి ప్రజా సమూహం అంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. కడియం శ్రీహరి గారు, ఇక ఆయన గురించి కూడా ఇండియాలో కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కడియం శ్రీహరి గారు పార్టీలను నమ్ముకోలే, ప్రజల్ని నమ్ముకొని బతికినటువంటి బిడ్డ. ఎక్కడున్నా ఏం చేసినా అంతిమంగా నా ప్రజా ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటున్నటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళ కడియం శ్రీహరి గారు మేము అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి పక్కన తులసి మొక్క లాంటి మీరు ఉండాల్సిన అవసరం లేదు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కోటేయడం అంటే, కడియం కావ్య గారి కోటేయడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కోటేయడము, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం అన్న విషయాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
దయచేసి పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులంతా చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి బోడదిన్న లాంటి వారు చాలా మంది ఇప్పుడే ఇందులో చేరినారు. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఇవాళ నేను రాజేందర్ అన్నతో ఇప్పుడే అంటా ఉన్నా రూమ్ లో కూర్చుంటే, అన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల బల్లులు తిరగొచ్చు, అవి తిరగొచ్చు, ఇవి తిరగొచ్చు, అన్ని ప్రాణులకు స్వేచ్ఛ ఉంటుందన్నా అని చెప్పిన. తిరుగుతలేవు, అన్ని ప్రాణులకు స్వేచ్ఛ ఉంటది. ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని మార్చి మన రిజర్వేషన్లు ఖతం చేయాలని చూస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. హక్కులు కావాలన్నా, హక్కులు కోల్పోవాలన్నా ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్న. ఆ బాధ్యతను మేము నిర్వహిస్తాం. రాబోయేటువంటి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వనరులను కేసీఆర్ కుటుంబం దోచుకుందని చెప్పారు. భూ కబ్జా కేసులు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతికి కారణం కేసీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణకు అసలు మోసగాడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. కాకతీయ వారసులుగా చెప్పుకునే అవకాశం లేకుండా వరంగల్లో కేసీఆర్ 6 ముక్కలు చేశాడని కడియం శ్రీహరి అన్నారు. రాబోయే 3 నెలల్లో రాష్ట్రంలో అద్భుతం జరగబోతుందని, బీఆర్ఎస్ లో మూతపడిపోతుందని చెప్పారు. ఒక్క పార్లమెంట్ స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలవదని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని అన్నారు కడియం. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇప్పటికే రాజ్యాంగ వ్యవస్థలను, పాలనా వ్యవస్థలను అన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ఈ పరంగా మేమందరం కూడా ఆ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు అలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కడియం శ్రీహరిని టార్గెట్గా చేసి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు. శ్రీహరి మోసగాడు అని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్. అసలు మోసగాడు కేసీఆర్. ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ వనరులను దోచుకున్నది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరిపైన ఈరోజు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మా కాకతీయులు మాకిచ్చిన వారసత్వ సంపదను ముక్కలు ముక్కలు చేసినవు. మేము గొప్పగా కాకతీయుల వారసులమని చెప్పుకునేది, మేము గొప్పగా మాది ఓరుగల్లు అని చెప్పుకునేది, పోరుగల్లు అని చెప్పుకునేది. ఇవాళ ఏ జిల్లా అని చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. నేను పుట్టింది ప్రస్తుతం ఉన్న వరంగల్ జిల్లాలో. అద్భుతం జరగబోతుంది అని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ది 30% నుంచి 20% పడిపోయింది. 2వ స్థానం కొరకు డిపాజిట్ కూడా వస్తుందో రాదో అనుమానంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు 3 నెలల అద్భుతం జరగబోతున్నది. మీ పార్టీ ఖచ్చితమైన సమాచారము లిక్కర్ స్కామ్ చేసిన సంతోషమే మాట్లాడాలి. పాపం అమాయకుడు డాన్స్ రాజయ్య గారికి టికెట్ ఇవ్వకపోగా బీఆర్ఎస్ టికెట్ ఫైనలైజ్ చేసే రోజున ఫామ్ హౌస్ కూడా రానియలేదు. నీ మొక్కలు చూడ రాజయ్య గారికి బీఆర్ఎస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంట్ కిసాన్ మోర్చా రైతు సమ్మేళనంలో హాజరై పాల్గొన్నారు. రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతు బంధు ఇస్తారని చెప్పి మోసం చేసిందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారని ఆయన తెలిపారు. భారీ మెజారిటీతో బీజేపీ గెలుపు ఖాయమని అన్నారు. నీ తమ్ముంటే పెట్టంటే నువ్వు నిజమైన నాయకుడని మేము అందరూ గౌరవిస్తాను. కానీ తప్పుడు మాట్లాడి మన ఓటు తీసుకుంటే నాయకుడు అంటే ఎలా ఎవరో
ఒక నెల నుంచి రాలేదు, మొన్న వస్తుంది. రైతులకు రైతు బంధు ఏదైతే ఉంది 5 ఎకరాల వరకు ఇంటికి పోయి చెప్పే ఇంటితో అది కూడా దేశం కోసం అని చెప్పడం అవసరం. హోటల్లో మన గోడం నాగేష్ గారు అని చెప్పుతూ మీరు ఖచ్చితంగా ఎంత చేయాలి. అదే మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని బైన్సా పట్న సిఐ రాజారెడ్డి హెచ్చరించారు. సోమవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు సెలవులు ఉన్నందున రాత్రి వేళల్లో మైనర్లు ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్నారని అన్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తమ నిఘాలో పిల్లల బైకులు నడుపుతూ కంటపడితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. నమస్కారం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. 24 జనరల్ ఎలక్షన్స్ లో భాగంగా రాత్రి షాప్స్ బంద్ అయిన తర్వాత కూడా చాలా మంది పిల్లలు ఖాళీగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వెహికల్ తీసుకొని మైనర్ డ్రైవింగ్ ఒకటి, వెహికల్ డాక్యుమెంట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లలంతా రోడ్ మీద తిరుగుతున్నారు. ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ చేయబడుతుంది. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ దొరికితే ఆ కన్సర్న్డ్ పేరెంట్స్, ఆ వెహికల్ ఇచ్చినటువంటి ఓనరు వాళ్ళిద్దరి మీద కూడా కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. అదే జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మాణిక్రావు, సూర్యవంశీతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ నల్గొండ లోక్సభ స్థానానికి మొత్తం 31 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా ఉపసంహరణ గడువైన సోమవారం 9 మంది అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారని తెలిపారు. దీంతో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తులు సైతం కేటాయించినట్లుగా తెలిపారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 17,25,465 మంది ఓటర్లు ఉండగా అందులో 8,80,80,453 మంది మహిళలు ఓటర్లు ఉన్నారు. 8,44,843 మంది పురుష ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చంద్ర దీప్తి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియామకాల అమల్లో భాగంగా ఇదివరకే నగదు, మద్యం, ఇతర విలువైన ఆభరణాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికలకు కేవలం 2 వారాలు మాత్రమే మిగిలి ఉందన్న మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ఫైనల్ లిస్ట్ ఆఫ్ వాల్యుయేటెడ్ క్యాండిడేట్స్ మనకి 22 ఉన్నారు మన జిల్లాలో. సో వీరందరూ కూడా సింపుల్ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈచ్ క్యాండిడేట్ ఏదైతే రిజిస్టర్డ్ నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్ ఉన్నారో వాటికి ఆల్రెడీ ఉంటాయి కంటెస్ట్ చేయాలి. 17.25 lakh ఓటర్స్ ఉన్నారు నల్గొండలో ఫైనల్. అండ్ సర్వీస్ ఎలెక్టర్స్ వచ్చేసి 739 సర్వీస్ ఎలెక్టర్స్ ఉన్నారు. వీళ్ళకి NDPBS ఇవ్వడం జరుగుతుంది ఓట్ వేయడానికి. వారు ఆ ప్రక్రియ ద్వారా ఓట్ వేస్తారు. మనకి 18 to 19 ఏజ్ గ్రూప్ అంటే ఫస్ట్ టైం ఓటర్స్ వచ్చేసి 61,143 ఓటర్స్ ఉన్నారు. వీరందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఓట్ వేయబోతున్నారు. వారు ఆ ప్రక్రియ ద్వారా ఓట్ వేసి చేయడానికి ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో వారు ఓట్ వేసుకోవచ్చు. ఆన్లైన్ సువిధ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిలే చేయొద్దు, రెడీగా ఉన్నాయి. ఇప్పుడు హోమ్ ఓటింగ్కి మేము రెడీగా జరుగుతుంది. ఇది యాక్సెసిబుల్ ఎలక్షన్స్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆ ఓటర్ స్లిప్స్ కూడా ఇప్పుడు మా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ రెడీగా ఉన్నాయి. ఓటర్ స్లిప్స్, సో ఓటర్స్ అందరికీ and other items also. So I would request the public, since there is only 2 weeks, last 2 weeks only manaki election undu. So inka ekko surveillance, ekko alertness to checking cheyadam jarugutundi. So public ki ma request entante, you will be having a bit of inconvenience, but you will have to cooperate in the interest of and documentation in case you are carrying cash or any items, for example a company to company, company to person, any consignments వెళ్తున్నప్పుడు కూడా డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంటే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ అనేది చాలా తగ్గుతుంది. లెట్స్ గో ఆన్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రాపర్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ సీజర్స్, బట్
other things are information మాకు కొంచెం పబ్లిక్ నుంచి కూడా రావాలి. సో అందరూ పబ్లిక్ ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఈ-విజిల్ యాప్ అండ్ ఆల్సో యూజింగ్ ఎనీ అదర్ ఆల్సో మీరు ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేయగలిగినప్పుడు there will be very swift action. All our teams on the ground and they'll continue to be so till election is over. లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా జిల్లాకు నియమించబడిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్, మాణిక్రావు, సూర్యవంశీ అన్నారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేరేడ్చెర్ల, గారెడ్పల్లి, చింతలపాలెం తదితర మండలాల్లో పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేసి నిర్వహించిన పోలింగ్ సందర్భంగా ఓటర్ల కోసం చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. పోలింగ్ రోజున ఓటర్లు ఇబ్బంది పడకుండా నీడ కోసం టెంట్లు వేయించాలని, తాగునీరు, దివ్యాంగ ఓటర్లకు వీల్ చైర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గుప్తా అమిత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరియు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు గుప్తా సుఖేందర్ రెడ్డి మరియు తనయుడు అమిత్ రెడ్డి. Thank you, sir. Thank you, sir. జూన్ 2 తర్వాత హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రి పొన్న ప్రభాకర్ కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ వచ్చిందని, అయితే దీనికి సోనియా గాంధీ అంగీకరించని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం హైదరాబాద్ లో ఎవరు వేలు పెట్టినా చూస్తూ ఊరుకోబోమని అన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయబోమని చెప్తున్న బీజేపీ నేతలు పెంచుతామని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. భారతీయ జనతా పార్టీ ఆనాడు మండల కమిషన్ దేశంలో బలైన వర్గాలకు న్యాయం చేయాలని, బలైన వర్గాలకు విద్య, సామాజిక, రాజకీయంగా అవకాశాలు కలగాలని మండల కమిషన్ తెస్తే జీర్ణించుకోలేక దేశవ్యాప్తంగా కమండల యాత్ర పేరు మీద ఆందోళనను కలిగించి దేశంలో ఒక అలజడిని సృష్టించి రిజర్వేషన్లను ఆపాలని కుట్ర చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరగాలని, 2010లో జరిగిన కులగణన సర్వే నివేదికలు బయట పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పరంగా అనేక సందర్భాలు అడుగుతుంటే సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల కుల గణనకు సంబంధించినటువంటి సర్వేకు వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలా దేశంలో 30 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున గౌరవంగా మాట్లాడాల్సిన అటువంటి పెద్ద ఈ ప్రజాస్వామిక భారతదేశ ప్రధానమంత్రి నైతికంగా దిగజారుడుగా మారుతున్నట్టు భారతదేశంలో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
ఆస్తులని ముస్లింలకు వస్తారని చెప్తా ఉన్నారు. తండ్రి ఆస్తి కొడుకు రావాలంటే చట్టం ఉంది, విరాసత్ ఉంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంది. దేశ పౌరులు ఎదగడానికి సహకరించింది. వేల లక్షల ఇళ్లు కట్టి భారతదేశంలో ఇల్లు లేనటువంటి వాళ్ళని చేయాలనే ఆలోచనతో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమయంలో ఈ దేశంలో జరిగిన గుళ్ళ నిర్మాణ సంఖ్య ఎంత? కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి తీసుకుని ఒక అలంపూర్కి ఏదో ఒక రిజర్వేషన్లు కాపాడుకోవడానికి, రిజర్వేషన్లను కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అని మనం చేయడానికి సంబంధించిన విషయం లోపల ఆదాని అంబానికి దోషపెట్టింది తప్ప ఏ పేద వర్గాలకు, దళితులకు, బీసీలకు, ఎస్సీలకు ఉపాధి కిందనో రిజర్వేషన్లు అంటే స్పష్టంగా ఇప్పుడు ఈ దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ఉందని. కుమార్పల్లి రెడ్డి కాలనీలో పట్న పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ చైతన్య కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యులు, ఆర్పీలు కలిసి ఇంటింటా తిరుగుతూ ఎన్నికల్లో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో బద్రునాయక్, జిల్లా వెల్ఫేర్ అధికారి శ్రీను తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, డిపిఆర్ఓ గారు, ప్రెసిడెంట్ కాలేజ్ డైరెక్టర్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి పట్టుకొమ్మైనటువంటి కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ మనం ఎందుకు అసెంబ్ల్ అయ్యామంటే మన దేశానికి గౌరవం ఏంటంటే ఓటింగ్ ఈ ఏంటంటే ఎవ్రీ 5 yearsకు అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా డెమోక్రసీకు ఒక ప్రాణం లాంటిది ఓట్ అంటే. ఆ ఓట్ టర్న్అవుట్ అంటే శాతం, పోలింగ్ శాతం చాలా వల్ల మోటివేట్ చేసి ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేయాలనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు ప్రజాస్వామ్య విజయవంతానికి ముఖ్యమైన ఆయుధం ఓటు. రెస్పాన్సిబుల్ అకేషన్ మీ ముందు ఉంది. ఈ మన May 13th రోజు జరిగేటువంటి ఎన్నికల్లో మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్కి కృషి చేయాలని, ఇది మన భావి భారత పౌరులకు మీ బాధ్యత అని తెలియజేస్తూ. 1000 ఓట్స్ ఉన్నాయి మా చేతిలో అందరు కలిసి. సో మన నుంచి ఏం చేయాలి, మన ఇంటికి పోయి అందరికీ చెప్పాలి, మీరు ప్లీజ్ దయచేసి వెళ్ళి ఓట్ చేయండి. ఎప్పుడు ఓట్ చేస్తారు? ఓటింగ్ డే ఏముంది? May 13. సో మీ అందరి ఇంటిలో వచ్చి వీళ్ళు ఒక ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్తారు. దాంట్లో మీ అమ్మగారు, మీ నాన్నగారు ఓట్ ఎక్కడో ఎస్ టు గో అండ్ టెల్ అవర్ పేరెంట్స్ టు ఓట్, టు మోటివేట్ దెమ్. యువర్ పేరెంట్స్ విల్ లిసన్ టు యూ ఇన్ అ బీట్, ఇన్ అ హార్ట్ బీట్. మనమంతా చెప్పినా రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ మీరు how much effort the election commission is putting into the elections, amount of expenditure, amount of manpower, all because this country values its democracy so much of that district, and they have to manage the entire elections. It is our duty to inform you, and children to kuda messages chase associations, women reviews on the programs. Most important is youth participate up to 5-10 members. This meeting will also be a grand success. మనం ఓట్ అయ్యాలి, అది మన ప్రథమ కర్తవ్యం కాబట్టి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Hereby pledge to vote, hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of vote by considerations of we are not allowed to see, it is supposed to be secret ballot, but anyhow. Okay, sir. Only 5 candidates plus not. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.